హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము లోగోని ఒక రెస్టారెంట్‌కి లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలి బై యూజింగ్ ఫోటోషాప్ అని. సేమ్ రెస్టారెంట్‌కి మెనూ కార్డ్‌ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందల నాదొక చిన్న రిక్వెస్ట్. మీ బిజినెస్‌కి ప్రమోషన్స్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలన్నా, ఆర్ వెబ్ డిజైనింగ్స్ కావాలన్నా, గ్రాఫిక్ డిజైనింగ్స్ ఆర్ వీడియో ఎడిటింగ్స్ కావాలన్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటంటే క్యాన్వా అండి. క్యాన్వాలో సింపుల్‌గా మనము మెనూ కార్డ్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు. సో వాళ్ళిచ్చే టెంప్లేట్స్ కాకుండా మనము ఓన్‌గా తీసుకొని టెంప్లేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మా కంపెనీ మెయిల్‌లోకి వెళ్తాను. సో ఆల్రెడీ మనం లోగో అనేది డిజైన్ చేసాం. ఆ లోగోని యూజ్ చేసుకొని మనం మెనూ కార్డ్‌ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఒక రెస్టారెంట్ మెనూ కార్డ్ అనేది డిజైన్ చేసి ఉంది. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తీసుకోండి. సో ఇది వెళ్తే మీకు అర్థమైపోయిద్ది. మేక్ ఏ కాపీ. సో దీన్ని నేను క్రిస్పీ డెన్ అని చెప్పి ఇచ్చాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి లోగో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సారీ, మన మెనూ కార్డ్ అనేది ఆల్రెడీ డిజైన్ చేశాను, అన్నపూర్ణ ఫుడ్ కోర్ట్ అని చెప్పి. సో చూడండి ఎంత నీట్‌గా ఉందో. చూడండి ఎంత నీట్‌గా ఉందో. సో ఈ విధంగా మీరు మెనూ కార్డ్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎడిటబుల్ లింక్ అనేది నేను ఇస్తాను. డైరెక్ట్ మీరు క్యాన్వాలోకి వెళ్ళేసి రీప్లేస్ చేయండి. మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది జస్ట్ సరిపోతుంది. సో నేను కొన్ని టెంప్లేట్స్ చూద్దాం ఇక్కడ. కొన్ని ఉన్నాయి టెంప్లేట్స్. ఆ టెంప్లేట్స్‌లో కొన్ని టెంప్లేట్స్ చూద్దాం. లేదా మోరోవర్ ఈ టెంప్లేట్స్‌తోనే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఫర్ యూ అని ఇచ్చాడు కదా! కొన్ని టెంప్లేట్స్ అనేవి చూద్దాం. సో నేను ఈ టెంప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మనోళ్ళకి కావాల్సింది ఏందంటే జస్ట్ సింపుల్‌గా ఒక పేపర్ సరిపోతుంది. చూసారా? ఇవి ఒక పేపర్ సరిపోతుంది. సో ఇది చూద్దాం. ఇది నేనేం చేస్తానంటే మొబైల్‌లో చూసుకుంటూ ఇక్కడ ఎడిట్ చేస్తాను. సో నేను టైప్ చేసే ప్రాసెస్‌ని ఫాస్ట్ చేస్తాను. డోంట్ వరీ. లేట్ ఏం అవ్వదు. సో రీప్లేస్ ద కరెంట్ పేజ్. సో ఇది డిలీట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర డూప్లికేట్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆహ్, రెడ్ తీసుకుంటాను. డార్క్ రెడ్ తీసుకుంటాను. ఈ కలర్ తీసుకున్న తర్వాత లేఅవుట్ అనేది ఇలానే ఉంచేస్తున్నాను. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. మొత్తం ఈ ప్రైజెస్ ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఒకటే ఉంచుకుందాం. ఏదన్నా ఒకటి ఉంచుకుందాం. సారీ, ఇది లాక్ చేద్దాం. నాకు కావాలి కాబట్టి. ఇది బ్యాక్‌గ్రౌండ్ కూడా నేను లాక్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ లాక్ చేస్తాను. దాని మీద ఉన్న టెక్స్ట్ ఎలిమెంట్స్ వరకి నేను లాక్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి. నేనేం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఒకటి మాత్రం ఉంచుకుంటాను. సో ఇదొకటి ఉంచుకుంటాను. హెడ్డింగ్ అనేది ఒకటి ఉంచుతున్నాను. మిగిలినవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇది లాక్ చేయండి. ఏదైనా సరే డిలీట్ కాకూడదు అనుకుంటే వాటిని లాక్ చేసేసేయండి. డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను లోగో ఒకసారి చూడండి. లోగో నేను మెయిన్‌గా డార్క్, యెల్లో, ఆరెంజ్ 3 కలర్స్‌ని మిక్స్ చేసి కొట్టాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇందులో కూడా నేను 3 కలర్స్‌ని మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇది స్క్వేర్ షేప్, ఇది డిలీట్ చేసేస్తున్నాను. సారీ, ఇది లాక్ చేసుంది. ఇది ఉంచాను. నేను ఆరెంజ్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్‌లో కూడా నాకు లైట్ ఆరెంజ్ కూడా కాదు, కొంచెం డార్క్ ఆరెంజ్ కావాలి. సో ఇది ఆరెంజ్. చూద్దాం ఎలా ఉంటదో. కొంచెం కార్డ్ వ్యూలోకి వెళ్ళి చూద్దాం. సో ఇది అనేది పనికిరాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను తీసుకున్నది ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడన్నా మనం కలర్ చూసుకోండి. మీ లోగో కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఏముందనేది. దాన్ని బట్టి డిజైన్ చేయండి. సో ఇది తీసేస్తున్నాను. ఇది నాకు అవసరం లేదనిపిస్తుంది. అప్‌లోడ్స్‌లోకి వెళ్ళి లోగోని యాడ్ చేద్దాం. సో ఈ లోగోని యాడ్ చేశాను. ఇక్కడ చూడండి. ఈ విధంగా లోగోని యాడ్ చేశాను. ఈ లోగోలో కూడా నేను కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేస్తున్నాను. సో లోగోలో కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి పెద్దది చేస్తున్నాను. ఓకే. అడ్జస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత కొంచెం లోగోని చిన్నది చేద్దాం. సో ఇవన్నీ నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏందంటే
కొత్తగా ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే కొంచెం పాత వాటినే మనం ఫాలో అవ్వటం బెటర్ అనిపిస్తుంది. పాత వాటినే ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ నేను ఇట్లా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత క్రిస్పీ డెన్ అని తీసుకున్న తర్వాత ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇది లాక్ చేసింది, ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ నేమ్స్ అనేవి కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇది ఇట్లా తీసుకున్నాను. కొన్ని టెంప్లెట్స్ చూద్దాం. ఆ టెంప్లెట్స్లో మనకు తగ్గట్టుగా ఉన్న సెట్ అవుతాయేమో చూద్దాం. సెట్ అవ్వదు. ఇది సెట్ అవ్వదు. ఇది సెట్ అవ్వదు. ఇవి ఇది సెట్ అయ్యేలా ఉంది. సో ఇది నేను డార్క్ చేస్తున్నాను. సో డార్క్ చేసిన తర్వాత సో మనోడు మెనూ కార్డ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్పీడ్ ఇది కొంచెం పెద్దది చేస్తున్నాను. స్పీడ్ ఓకే. ఇప్పుడు వన్ సైడ్ మెనూ కార్డ్ కాబట్టి నాకు ఇది నేను కొంచెం యాక్చువల్గా డిజైనింగ్ ప్రాసెస్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే డెసిషన్ అనేది మనం ఒకసారిగా తీసేసుకోవాలి. అంటే చూసుకోవాలి, దాన్ని సెట్ అవుతుందా లేదో చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. దానికోసం నేను ఏం చేస్తాను, మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి ఈ టోటల్ ఈ గ్రూప్కి నేను ఒక లైక్ ఎలా అంటే ఇవన్నీ నేను పక్కన పెట్టేసి ఈ టోటల్ ఈ గ్రూప్కే నేను చేంజ్ చేయాల్సి వస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను చేంజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, బ్లెండింగ్ ఆప్షన్స్, స్ట్రోక్, వైట్ స్ట్రోక్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, వైట్ స్ట్రోక్ అది కూడా కొంచెం వేరియంట్లో ఇవ్వాల్సి వస్తుంది. వైట్ స్ట్రోక్ అనేది 15. చూడండి, మీకు కొంచెం తేడా కనిపిస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను మీకు. కొన్ని చేంజెస్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుందండి. ఒక డిజైనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మనము కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి వస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, PNG ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ కొట్టేస్తున్నాను. సో PNG ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ కొట్టేస్తున్నాను, సేవ్ కొట్టేస్తున్నాను. కెమెరాలోకి వెళ్తున్నాను, ఈ పిక్ డిలీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్లో వైట్ ఇచ్చాను లైట్గా. సో రెండింటికి తేడా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదొకటి అండ్ ఇదొకటి, రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. చూడండి, కొంచెం తేడా చూడండి, లైట్గా తేడా. కానీ మీరు గమనిస్తే మీకు గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో వైట్ వచ్చేసింది, చూసారా? అదే తేడా అందులో. క్రిస్పీ డెన్ అనేది కొంచెం అట్లా కనిపిస్తుంది. దీన్ని కొంచెం టాప్లోకి తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో కొంచెం తగ్గించాను. ఓకే,
క్రిస్పీ డెన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి మెనూ లిస్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఫస్ట్ మీరు. దాదాపు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? 1, 5, 9, 14 అట్లా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తానంటే 2 సైడ్ మెనూ కార్డ్‌ని డిజైన్ చేద్దామండి. ఎందుకంటే చెప్తాను. క్రిస్పీ డెన్ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్రిస్పీ డెన్‌లో ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయి? నేను ఇది 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాను. చూడండి. ఎలిమెంట్స్‌లోకి వెళ్తున్నాను. ఇది యాడ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఇది నేను. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ బ్యాక్వర్డ్. చూడండి. ఇది అనేది ఈ విధంగా ఉంది. దీనికి నేను డార్క్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇందులో నేను కొంచెం వేరియంట్ అండి. కొంచెం అంతగా కాదు, కొంచెం లైట్‌గా వేరియంట్. ఎక్కువ కూడా ఉండదు. కొంచెం ఇంతే వేరియంట్. ఈ వేరియంట్ తోటి నేను ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ 2 కొంచెం లైట్ వేరియంట్ ఉంటది రెండిటికి. కొంచెం పైకి తీసుకొని వెళ్తున్నాను. ఇది కొంచెం పెద్దది చేస్తున్నాను. సరిపోయింది కదా! క్రిస్పీ డెన్ అనేది ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్‌లో నేను ఇమేజెస్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్లేస్‌లో నేను ఇమేజ్‌ని యాడ్ చేయాలంటే ఫస్ట్ నేను కొన్ని ఇమేజెస్‌ని పిక్ చేసుకోవాలండి. ఫాస్ట్ ఫుడ్ బ్యానర్స్. చూడండి కొన్ని ఫాస్ట్ ఫుడ్ బ్యానర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఇట్లా ఫాస్ట్ ఫుడ్ బ్యానర్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి. ఇందులో చూడండి ఈ విధంగా కొన్ని వెక్టార్ అని ఇస్తున్నాను. మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ బ్యానర్స్ వెక్టార్ అని ఇస్తున్నాను. మాక్సిమం వెక్టార్‌లోనే తీసుకోండి. చాలా బాగుంటాయి వెక్టార్‌లో. చూడండి ఇది చాలా బాగుంది కదా! కాకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పర్ డే 1 అనుకుంటా డౌన్లోడ్ చేసుకునేది మనం. సారీ ఇక్కడ మనకి ప్రైస్ అడుగుతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకే. ఈ టైప్‌లో సెలెక్ట్ చేసుకోండి వెక్టార్స్ అనేవి. హారిజాంటల్‌లో ఉండే వెక్టార్స్. సో ఈ సెర్చింగ్ ప్రాసెస్ అనేది కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే మీరు ఓన్‌గా డిజైన్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ కదా! నార్మల్‌గా సెట్ చేసుకుంటే ఏందంటే బై చాన్స్ మనకి మంచి ఇమేజెస్ దొరికే ఛాన్స్ ఉంటదండి. చూడండి ఫుడ్ మెనూ అనేది అసలు ఇది మనకి ఉపయోగపడేటట్టుంది. ఈ హోటల్‌కి ఉపయోగపడేటట్టుంది. సో హాంబర్గర్స్ ఈడున్నాయో లేదో చూసుకోండి. క్రిస్పీ ఫ్రైడ్ వింగ్స్, బర్గర్స్ ఉన్నాయో లేదో చూడండి. డ్రమ్ స్టిక్స్, లాలీపాప్స్, యోగర్ట్స్, ఫ్రైడ్ వింగ్స్, మసాలా ఫ్రైడ్స్. సో బర్గర్స్ అయితే లేవు ఇందులో. పాప్‌కార్న్స్ ఉన్నాయి, డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి. ఓకే. బర్గర్స్ అయితే లేవు. డెజర్ట్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి. ఇందులో మనకి ఇది తనిచ్చిన లిస్ట్‌లో లాలీపాప్స్. ఓకే. పిజ్జాస్ కూడా లేవండి. ఓకే. ఓకే. నేను ఇది తీసుకుంటున్నాను. ఇదనేది తీసుకొని నేను సేవ్ చేసి ఇప్పుడు ఫోటోషాప్‌లో నేనేం చేస్తానంటే కొంచెం ఎడిట్ చేస్తానండి. లైక్ న్యూలోకి వెళ్తున్నాను. ట్రాన్స్‌పరెంట్ క్లిప్ బోర్డ్ పెట్టుకుంటున్నాను. చిన్నది చేస్తున్నాను. ఫోటోషాప్ కంపల్సరీ వచ్చుండాలండి. క్యాన్వాస్‌లో మనకి ఈజీగానే ఉంటది చేసుకునే విధానం. బట్ ఫోటోషాప్‌లో చేసుకున్న తర్వాత అంటే మనకి తగ్గట్టుగా మనకు కావాల్సినయి ఏమైనా ఉంటే అవి ఎమ్మటనే మనము
ఫోటోషాప్లోకి తీసుకొని వెంటనే ఎడిట్ చేసుకునే విధంగా ఉండాలి మన దగ్గర స్కిల్ అనేది. సో ఎటుపోయింది PNG ఇదొకటి ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చేసేసి నేనేం చేస్తున్నాను, కొంచెం దీనికి తగ్గట్టుగా సైజ్ పెంచుకొని సైజ్ అనేది తీసుకొని నాకు కింద ఉన్న మాత్రమే కావాలి. కింద ఉంది కదా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ వెక్టర్ అలా ఆటి వరకే కావాలి నాకు. సో ఆటి వరకు కావాలంటే ఫస్ట్ నేనేం చేస్తాను, క్రాప్ చేస్తాను. సారీ ఇక్కడ దాకా క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయాలి ఫస్ట్. నేను ఇవన్నీ రిమూవ్ చేయాలి. వైట్ కలర్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి. అండ్ మనకు అవసరం లేని టెక్స్ట్ ఉంది ఇక్కడ, ఇది రిమూవ్ చేయాలి. సో దాని గురించి నేను ఎరేస్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఎరేస్ టూల్ యూజ్ చేసి ఎరేస్ టూల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఎరేస్ టూల్ యూజ్ చేసి ఎప్పుడైనా డిజైనింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వీటికి సంబంధించిన పిఎస్డి ఫైల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ నాట్ ప్రాబ్లం. ఇది కొంచెం ఇట్లా అలైన్మెంట్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పిఎన్జి ఫార్మాట్లో సేవ్ చేస్తే ఏంటంటే మనం అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. క్విక్ పిఎన్జి సేవ్, సారీ ఎక్స్పోర్ట్ క్విక్ ఓకే డౌన్లోడ్ సేవ్ చేస్తున్నాను, రీప్లేస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను క్యాన్వాస్లోకి వెళ్ళి అప్లోడ్లోకి వెళ్ళి నేను తీసుకున్న పిఎన్జి ఫార్మాట్ ఫైల్ అనేది తీసుకొని ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇది చూసినారా, చూడండి ఎంత నీట్గా ఉందో, క్రిస్పీ డెన్. సో ఇక్కడ కింద ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం యాడ్ చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే ఇంకేమున్నాయి ఆర్డర్ గ్రూప్స్, ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేట్ చేయమన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి సోషల్ అని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి, సోషల్ మీడియా బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సారీ buttons, where are the buttons? ఓకే బటన్స్ అవైలబుల్లో లేవు. సోషల్ మీడియా బటన్స్ అని సెట్ చేయండి. అవి వెక్టార్లో సెట్ చేయండి. మ్యాక్సిమం వెక్టార్ ఫైల్స్ తీసుకోండి ఎందుకంటే బాగుంటుంది చూడటానికి. ఓకే సోషల్ మీడియా బటన్స్లో నాకు కావాల్సింది ఏమేంటి, ఓకే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. ఓకే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లోగో అని సెట్ చేయండి. ఓకే ఏదైనా మంచి లోగోస్ తీసుకోండి, ఇవి బాగున్నాయి. సో ఇవి కూడా పిఎన్జి ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ పిఎన్జి, సో లింక్ అనేది జనరేట్ అవుతుంది. డౌన్లోడ్ పిఎన్జి, ఓకే అయిపోయిన తర్వాత అప్లోడ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఇక్కడ యాడ్ చేయండి. సో ఈ విధంగా ఫాలోస్ ఇది అనేది నేను ఇక్కడ టాప్లో యాడ్ చేస్తాను.
టాప్లో ఇక్కడ కార్నర్కి వచ్చేటట్లు యాడ్ చేస్తున్నాను. చిన్న టెక్స్ట్ ఇస్తాను, ఫాలోవర్స్ అని. సారీ, ఫాలో అస్ ఆన్. సో టెక్స్ట్ అనేది ఇచ్చాను. టెక్స్ట్ సైజ్ కూడా చాలా తగ్గిస్తున్నాను, దానికి తగ్గట్టుగానే ఉండాలి టెక్స్ట్ సైజ్ కూడా. సో ఆ విధంగా మనము జూమ్ చేసుకోండి కొంచెం టెక్స్ట్ అలైన్మెంట్ కోసం. ఓకే ఓకే సారీ, కొంచెం దగ్గరికి. ఓకే, ఫాలోవర్స్ ఫేస్బుక్ అట్లా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని నేను కలర్ అనేది ఎల్లో పెడదాం అనుకుంటున్నాను టోటల్గా. సో ఈ విధంగా మనము ఇచ్చేయచ్చు. తర్వాత ఇప్పుడు మెనూ ఐటమ్స్ యాడ్ చేయాలి కదా. సో ఈ మెనూ ఐటమ్స్ యాడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వైటే పెట్టేస్తున్నాను. వైటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని నేను కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎల్లో అనేది నేను ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. లైక్ చూడండి, నేను ఏం చేస్తాను కొంచెం బాగా గమనించండి. సో ఇట్లా ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఇది కూడా ఇట్లా డ్రాగ్ చేసి, ఓకే, ఇప్పుడు ఈ టూల్ తీసుకొని చూడండి, గమనించండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే పని అయితే నాకు చాలా టైం పడుతుంది వీడియో. సో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎరేస్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని 100% అనేది అరేంజ్ చేస్తున్నాను. తర్వాత కూడా నేను ఈ ప్లేస్ని అరేంజ్ చేస్తున్నాను. ఈ పార్ట్ వరకే అరేంజ్ చేస్తున్నాను. సో ఇమేజ్ డిస్టర్బ్ కాకూడదు. ఇమేజ్ డిస్టర్బ్ కాకుండా టెక్స్ట్ వరకు ఉన్న పార్ట్ని అరేంజ్ చేస్తున్నాను. ఓకే, ఎందుకు అరేంజ్ చేస్తున్నాను? నేను తీసుకొని క్యాన్వాలో యాడ్ చేయాలి కాబట్టి. బట్ ఈ అరేంజ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఇస్తున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకోవచ్చు. సో అరేంజ్ చేశాను కాబట్టి నేనేం చేస్తానంటే రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా అయితే అరేంజ్ చేశానో దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి స్ట్రోక్ 0లో పెట్టి ఇది తీసుకొని ఏదైతే ఉందో కలర్ అది తీసుకున్న తర్వాత ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి పెయింట్ బ్రష్ ఉంది, బ్రష్ టూల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి కలరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పెయింట్ వేయాలండి మనం. చూడండి, ఇట్లా పెయింట్ వేసుకుంటే మనకి కలర్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, చూడండి పెయింట్ వేస్తున్నాను, కలర్ మిక్సింగ్ కోసం పెయింట్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కలర్ మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ట్రాన్స్పరెంట్ ఫైల్ అనేది సేవ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్పోర్ట్, క్విక్ ఎక్స్పోర్ట్, డౌన్లోడ్స్లో సేవ్ చేస్తాను. అంటే సింపుల్గా చేసుకోవచ్చు అండి. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను, టాప్ ఆఫ్ దీనికి ఇస్తున్నాను, ఇట్లా ఇస్తాను. సో ఇది సెట్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, దీన్ని రొటేట్ చేయాలి, ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ కూడా కాదనుకుంటా, ఇది సెట్ కాలేదు అనుకుందాం. సెట్ కావట్లేదు. సెట్ కానప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని కొంచెం ఇట్లా ఐ క్యాచ్గా పైనే పెడదాం. పైన పెట్టేసి ఓకే, సేమ్ బ్యాక్వర్డ్. ఈ క్రిస్పీ డేట్ అనేది ఇట్లా కొంచెం మిడిల్ అలైన్మెంట్ తీసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఫాలో అనేది కొంచెం మిడిల్కి తెచ్చుకొని ఫాలోస్లో ఇది కూడా కొంచెం మిడిల్కి తెచ్చుకోండి. ఇట్లా పెట్టండి. పెట్టేస్తే ఏంటంటే మనకు కవర్ అవుతుంది అదంతా.
నీట్గా కవర్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫోటోషాప్లో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ అంటే కంట్రోల్ జెడ్ చేస్తున్నానండి. కంట్రోల్ జెడ్ చేస్తే ఏంటంటే మనము ఓవరాల్గా బ్యాక్ వెళ్ళిపోతాం. మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ మిడిల్లో ఉన్న బర్గరు ఇవన్నీ నాకు కావాలి. మిడిల్లో ఉన్న బర్గర్లు ఇవన్నీ నాకు కావాలి. సో దాని గురించి ఇవన్నీ నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? ఇది మిడిల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం పైనే పెడదాం. ఇవన్నీ కొంచెం పైకి జరుపుదాం. పైకి జరిపేసి ఇక్కడ పైకి జరుపుతున్నాను. ఫాలోవర్స్ ఉన్నది పైకి జరిపేసి ఓకే. ఇది కొంచెం కిందకి జరిపేసి 100% ఫ్రెష్ అని చెప్పి రావాలి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు నేను క్రాప్ చేయాలి. ఓకే, ఇది క్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇది నేను క్రాప్ చేస్తున్నాను. ఓకే, క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నాకు అవసరం లేని టెక్స్ట్ ఉంది కాబట్టి అది తీసేయాలి. సో నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 100% ఫ్రెష్లో కూడా మనకి వైట్ కలర్ ఉంది. సో ఆ వైట్ కలర్ అనేది తీసేయాలి. సో ఇక్కడ నేను ఓకే ఓపెన్ ఫ్రెష్ ఇదంతా డిలీట్ చేస్తున్నాను. సో జీరోస్ దగ్గర కూడా డిలీట్ చేస్తున్నాను. వీటిలన్నిటిలో డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఎరేస్ టూల్ తీసుకొని ఈ సైట్స్ మొత్తం డిలీట్ చేయాలి. లైక్ నేను ఇక్కడ ఉంది కదా మార్క్యూ టూల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని డీసెలెక్ట్ చేసుకొని ఎరేస్ టూల్ తీసుకొని ఇవన్నీ డిలీట్ చేయాలి. ఎక్స్ట్రా పారామీటర్స్ ఏమైనా ఉంటే, ఎక్స్ట్రా టెక్స్ట్ ఏమైనా ఉంటే అవన్నీ డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే ఏంటంటే మనకి పనికి రావాలి. సో దట్ అందుకోసం నేను డిలీట్ చేస్తాను. సో ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వాల్సింది బ్యాక్గ్రౌండ్లో వైట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను వైట్ స్ట్రోక్ ఇస్తున్నాను. ఆ వైట్ స్ట్రోక్ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం మనకి బాగలేదండి. సో చూడండి బ్యాక్గ్రౌండ్. సో కొంచెం మనము అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైట్ స్ట్రోక్ కాస్త కొంచెం స్ట్రోక్ పెంచుతున్నాను. పెంచిన తర్వాత ఇప్పుడు వైట్ స్ట్రోక్లో నేను కొంచెం మార్పులు చేయాలి. పైన చూడండి, పైన కొంచెం పైకి వెళ్ళిపోయింది. సో ఇందులో 10 పెట్టేస్తున్నాను వైట్ స్ట్రోక్. పెట్టిన తర్వాత ఇక్కడ అక్కడక్కడ వైట్ స్ట్రోక్ కనిపిస్తుంది, అది డిలీట్ చేయాలి. సో ఎరేస్ టూల్ తీసుకోండి. ఎరేస్ టూల్ తీసుకొని అనవసరమైనవన్నీ డిలీట్. ఎప్పుడైనా సరే ఇట్లాగా చిన్న చిన్న మార్క్స్ కనిపించినాయి అనుకో, ఆ మార్క్స్ తీసేయాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఆ అన్వాంటెడ్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత వాటిని మనం ఎరేస్ చేస్తే నీట్గా ఉంటుంది. క్లిక్ ఎక్స్పోర్ట్. సో ఇది వచ్చేసి 4. ఓకే, సేవ్. ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో అది అప్లోడ్ చేశాను. చూడండి, క్రిస్పీ డన్. సో ఇక్కడ యాడ్ చేద్దామా, ఎక్కడ యాడ్ చేద్దాం? ఇది 100% ఫ్రెష్ అండి. ఓకే, ఎక్కడ యాడ్ చేద్దాం? క్రిస్పీ డన్ పైన ఉండాలి. ఓకే, మెనూ కార్డ్ ఇది. సో ఇక్కడ యాడ్ చేద్దాం 100% ఫ్రెష్ ఇది. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ అవసరం లేదనుకుంటే స్ట్రోక్ రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి యాడ్ చేద్దాం. ఇది 5. స్ట్రోక్ వితౌట్ స్ట్రోక్ ఇది 5. సేవ్, డిలీట్, అప్లోడ్. ఓకే, సో స్ట్రోక్ లేకుండా యాడ్ చేద్దాం. సో స్ట్రోక్ లేకుండా ఏమవుతుంది, ఈ 100% ఫ్రెష్ అనేది మనకి కనిపించటం లేదు. స్ట్రోక్ లేకుండా 100% ఫ్రెష్ అనేది కనిపించట్లేదు కాబట్టి స్ట్రోక్ ఉన్నదే యాడ్ చేద్దాం.
ఓకే. సో 100% ఫ్రెష్ అనేది యాడ్ అయింది. బట్ నాకు ఇది అంతగా అనిపించట్లేదు కాబట్టి నేను ఇది ఇటు పక్కకు తీసుకొని వెళ్తున్నాను. సో నాకైతే ఎక్కడో పడుతుంది డిజైనింగ్లో. 100% ఫ్రెష్. ఓకే. ఇవన్నీ తీసేస్తాను. ఒక నిమిషం, ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి. సో అలైన్మెంట్ సెట్ చేశాను, ఇది కూడా ఇక్కడ సెట్ చేశాను. నాకు కావాల్సింది ఒక స్మాల్ కరెక్షన్. ఓకే, ఈ విధంగా యాడ్ చేశాను. ఇప్పుడు సింగిల్లే కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం టాప్లోకి తీసుకుని వెళ్తున్నాను. క్రిస్పీ డెన్ అనేది టాప్లోకి తీసుకెళ్ళి ఇక్కడ మెనూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సారీ, చూసారా, మనం డిజైన్ చేసే వాటిలో మనకే చాలా క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మెనూ మెనూ ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. మెనూ 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 అని యాడ్ చేసి మంచి టెక్స్ట్ అనేది తీసుకోండి. 70 పెడుతున్నాను. పెట్టాను. ఇందులో కూడా నేను మెనూ కార్డ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సారీ, CARD మెనూ కార్డ్. సో మంచి కర్సివ్ ఇద్దాం. మెనూ కార్డ్ సో మెనూ కార్డ్ అని ఇద్దాం. సో మెనూ కార్డ్ అలైన్మెంట్ అనేది కొంచెం నీట్గా సెట్ చేసుకుంటే ఏంటంటే ఏదైనా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించండి, బాగుంటుంది. అది అలానే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు పెట్టకూడదు అని నేను ఆలోచిస్తే ఇప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇది లాక్ చేయాలి.
మెనూ కార్డ్ అని ఇచ్చాను. సారీ, లాక్ చేస్తున్నాను. మెనూ కార్డ్. సో ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సారీ. నేను మెనూ కార్డ్ టెక్స్ట్ కలర్ కూడా మార్చేసాను. ఓకే, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. మెనూ కార్డ్ అనేది అయిపోయింది. కార్డ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని కొంచెం పైకి జరుగుతాం, మరీ కిందకి వచ్చేసింది. మెనూ కార్డ్ ఓకే. ఇంకా యాడ్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి? ఇది ఒకటి యాడ్ చేద్దాం. కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, యాడ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మెనూ కార్డ్ అనేది ఇటు ఇచ్చేసాం. ఇటు పక్క మొత్తం మనం ఐటమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఐటమ్స్ కోసం మనము ఒక టెంప్లెట్ని తీసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకుంటాను. కాపీ, సారీ కొంచెం చేంజ్ చేస్తాను. కాపీ అండ్ పేస్ట్. ఇది ఇప్పుడు నేను ఈ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను, లైక్ ఈ విధంగా. ఓకే, ఐటమ్స్ యాడ్ చేద్దాం. ఐటమ్స్ కూడా మనము 2 డిఫరెంట్ ప్లేస్లో యాడ్ చేద్దాం. అసలు ఒకసారి చూద్దాం మెనూ కార్డు. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పింది. సో ఇప్పుడు CRISPY క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. ఓకే, యాడ్ చేసిన తర్వాత 2 పీసెస్. ఓకే, ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాం. సో ఇది తీసుకొని ఇక్కడ ఇది సైజ్ తగ్గిద్దాం, ఎందుకంటే మనకి సరిపోదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ 2 pieces. Okay, piece 150. 150, 159,
rupees. Okay. Crispy fried chicken rupees 150. 2 pieces. Sorry. 4 pieces 299. 4 pieces 299 rupees. Okay. 6 pieces 299 rupees. 8 pieces sorry 8 pieces. సో ఇదనేది నేను ఫార్వర్డ్ చేస్తున్నాను అండి. డిజైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను. 499 rupees. Okay. సో ఫ్రెండ్స్, మెనూ కార్డ్ అనేది డిజైనింగ్ అనేది టోటల్గా అయిపోయింది. చూడండి ఒకసారి. నేను ఏం చేస్తానంటే, ఒక్క నిమిషం ప్రజెంటేషన్లోకి వెళ్తున్నాను. ప్రజెంట్. సో చూడండి, మెనూ కార్డ్ అనేది మనకి ఈ విధంగా అయిపోయింది. సో ఈ విధంగా మెనూ కార్డ్ అనేది బై యూజింగ్ క్యాన్వా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ అంతా అయిపోయింది, బట్ నేను బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నాను ట్రాన్స్పరెంట్లో. సో దాని గురించి నేను ఫాస్ట్ ఫుడ్స్కి సంబంధించిన ఇమేజ్ తీసుకుంటాను. ఫాస్ట్ ఫుడ్ బ్యానర్ వెక్టార్లోకి వెళ్ళాను. సో ఫాస్ట్ ఫుడ్ ఫ్రీ పిక్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇందులో సో ఇదే మనకి మీ దానికి ఏది సెట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది ఒకటి పిక్ చేసుకోండి ఏదైనా. సో నాకు ఇది బాగుంది అనిపిస్తుంది. సో అక్కడ బాగా సెట్ అయ్యేది. లైక్ చూడండి నేను ఎట్లా సెట్ చేస్తాను దాన్ని. సో ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ ఫ్రీ డౌన్లోడ్. సో అది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు అది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ మీడియా. సో అప్లోడ్ చేసే ముందల అది ట్రాన్స్పరెంట్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బీజీ. సో వెబ్సైట్లోకి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్ బీజీ, రిమూవ్ బీజీ, అప్లోడ్. సో ఇది ట్రాన్స్పరెంట్ లుక్లో ఉండాలి నాకు. సో మ్యాక్సిమం ఫైల్ సైజ్ 12 MB. ఓకే. అది సైజ్ అనేది ఎక్కువ ఉంది, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ డాట్ ఐఓ అందులోకి వెళ్ళాను. జేపీజీ ఫైల్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్నాం. ఓపెన్. ఓకే. సెలెక్ట్ ఈ ఫైల్ తీసుకున్నాను. సారీ, ఇది కూడా తీసుకోవట్లేదు. 1 మినిట్. వెబ్సైట్లోకి వెళ్ళాను. సెలెక్ట్ కంప్రెస్, ఓపెన్. సో 13 MB ఉంది ఫైల్. సో ఇది నేను టోటల్ రెడ్యూస్ 1 MBకి పెట్టుకుంటున్నాను. డౌన్లోడ్ జిప్, ఓపెన్ జిప్, షో ఇన్ ఫోల్డర్, ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్. డౌన్లోడ్స్లో ఉంది కదా, ఎక్కడుంది అది? సో ఇదే అనుకుంటా. ప్రాపర్టీస్ 12 MB ఉంది. ఓకే. సో మేబీ ఇది ఒకసారి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుందేమో చూద్దాం. అప్లోడ్, రిమూవ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది ఇప్పుడు. సో ఫోటోషాప్తో పని లేకుండా డైరెక్ట్గా ఈ రిమూవ్ బీజీ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. అప్లోడ్.
బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్లో ఉన్నది మనం తీసుకున్నాం. సో ఇది నేనేం చేస్తున్నానంటే ఇట్లా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇది ఏ విధంగా యాడ్ అవుతుందో. సో ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్, చూడండి ట్రాన్స్పరెంట్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో కనిపించినట్టు ఉంటుంది. సో ఫుడ్ అని అర్థం అవ్వాలి, బట్ ట్రాన్స్పరెంట్లో ఉండాలి. చూడండి ట్రాన్స్పరెంట్. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సెండ్ బ్యాక్గ్రౌండ్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ చేశాను. సో ఇప్పుడు కొంచెం ఇట్లా ఈ విధంగా పెంచవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెండ్ బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు మనం కొంచెం పెంచినా కానీ పెద్దగా అర్థం కాదన్నమాట. సో ఈ ఫైల్ని మళ్ళీ నేను తీసుకొని దీనికి ఇస్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దీన్ని కూడా పెద్దది చేసి సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్, ట్రాన్స్పరెంట్. సో దీన్ని కూడా 20, ఇది ఎంత ఇచ్చాను? సో ఇది నేను 18 ఇచ్చాను. సో దాన్ని కూడా నేను 18 ఇస్తాను. సారీ, మినిట్ ట్రాన్స్పరెంట్ అనేది పెంచుతాను. 18, ఓకే అయిపోయింది. డిజైనింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని క్లయింట్కి పంపిస్తాను. పీడిఎఫ్ క్రాప్ మార్క్ అండ్ బ్లెండ్ డౌన్లోడ్. ఓకే, ఈ విధంగా మనం మెనూ కార్డ్ని డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇంకా ట్రాన్స్పరెంట్ కావాలి అనుకుంటే సో నేను 15 పెడుతున్నాను. 15 కూడా అంతగా ఎఫెక్టివ్గా లేదు. 10 పెడుతున్నాను. అండ్ దీనికి కూడా 10 పెడుతున్నాను. సో ఇప్పుడు డౌన్లోడ్ క్రాప్ మార్క్ అండ్ బ్లెండ్ సేవ్. స్టార్ట్ డౌన్లోడ్, ఓపెన్ ఫోల్డర్. ఇది ఇప్పుడు వాట్సాప్లో క్లయింట్కి పంపించాలి. సారీ, సో ఈ విధంగా మనము మెనూ కార్డ్స్ని క్యాన్వాస్లో యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్యాన్వాస్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్గా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యుటోరియల్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాం, లైక్ వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్ టెక్నాలజీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే చేస్తుంటాం. సో స్టే ట్యూన్ విత్ లెర్న్ విత్ సస్రే మీడియా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, సైనింగ్ అవుట్. Learn with Sasre Media.